డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం బయటపడిపోయిన సజ్జల రామకృష్ణారెడ్డి కుట్రలు. టీడీపీ పార్టీ ఆఫీసుపై దాడి జరిగిన దాన్ని నిర్వహణ మొత్తం ఈ సజ్జల రామకృష్ణారెడ్డి చేసినట్టుగా పోలీసులు విచారణలో తేలింది. అందుకోసం ఆయన మీద కూడా కేసు పెట్టారు. దాని నుంచి ఎలాగైనా ఉపశమనం పొందాలని ఏ కోర్టులనైతే నిందించారో ఇప్పుడు అదే హైకోర్టుకి బెయిల్ కోసం వెళ్ళారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అందులో హేమీలు సరే, నిన్నటి దాకా ఈ లేళ్ల అప్పిరెడ్డి సంగతి కానీ, దేవినేని అవినాష్ సంగతి కానీ బయటపడిన అసలు సూత్రధారులు, పాత్రధారులు, నిర్వహణదారులు వీళ్ళందరి గురించి కూడా బయటకు రావటం మొదలుపెట్టింది. ఇందులో ఏదో ఇద్దరు మీడియా పర్సన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు అనే దానిలో సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాళ్ళందరి మీద వీడియోలు చాలామంది చేసినప్పటికీ పోలీసులు అయితే అటువంటి పాత్రను ఏది నిర్ధారించకపోయినా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర కానీ, ఆళ్ల రామకృష్ణారెడ్డి పాత్ర కానీ, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ల పాత్ర కానీ కూడా నిర్ధారించుకున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ మీద కేసు పెడితే ఇప్పుడు హైకోర్టుకి పరిగెత్తుకుంటూ వెళ్ళారు ముందస్తు బెయిల్ కోసం. నిజంగానే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని దగ్గరుండి నిర్వహించాడా? జగన్మోహన్ రెడ్డికి వీడియో కాల్లో చూపిస్తూ ఈ నిర్వహణ మొత్తం ఆయన చేతుల మీదుగానే జరిగిందా? అలాంటిది ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టుకి బెయిల్ కోసం వెళ్ళటమే కాకుండా మరో పక్క టీడీపీ నాయకులతోటి మంతనాలు కూడా జరుపుతున్నట్టుగా సమాచారం బయటకు వస్తోంది. అందులో అసలు నిజం ఎంతుంది అనేది ఈ వీడియోలో నేను మీకు వివరంగా చెప్పబోయే ముందుగా మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరో 10 మందికి షేర్ చేయండి. టీడీపీ పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి వాస్తవం. అది సీసీ కెమెరాల ద్వారా కానీ ఇతరత్ర కార్యక్రమాల ద్వారా కానీ బయటపడిపోయింది. దాన్ని నిర్వహించింది ఈ సజ్జల రామకృష్ణారెడ్డే అని ఈ రోజున విచారణలో బయటకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే దాడి జరిగిన సమయంలో వీళ్ళందరూ అధికారంలో ఉన్నారు కాబట్టి, బాగా అధికార మదం తలకెక్కుంది కాబట్టి ఆ కేసును ముందుకు నడవకుండా అక్కడికక్కడ ఆపేశారు. ఆ రోజే ఈ కేసుని కొంత న్యాయం కొంత అన్యాయంగానో లేకపోతే ఏదో రకంగా మసిపూసి మారేడుకాయ చేసే విధంగానో కొంతమందిని ఇరికించో, వీళ్ళకి బాగా అలవాటైన పనే కదా, అలాంటిది ఏదైనా చేసుంటే ఆ రోజే కేసు సమసిపోయేదేమో. కానీ ఈరోజు రీఓపెన్ అయితే వీళ్ళందరి పాత్ర బయటకు రావటం మొదలుపెట్టింది. లేళ్ల అప్పిరెడ్డి కానీ, దేవినేని అవినాష్ కానీ అటు విజయవాడ నుంచి ఇటు గుంటూరు నుంచి గూండాలని, రౌడీలని, కార్యకర్తల్ని ఈ టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడికి పంపించి వాళ్లే దగ్గరుండి నిర్వహించినట్టుగాను, అసలు దేవినేని అవినాష్ అయితే టీడీపీ ఆఫీస్ ముందున్న జాతీయ రహదారి మీద కారు పెట్టుకుని కూర్చొని మరి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా చాలా వార్తలు బయటకు వచ్చాయి. పోలీసు విచారణలో కూడా దరిదాపుగా నిజం అన్నట్టుగానే తేలినట్టుగా బయటకు వస్తోంది. కానీ వీళ్ళిద్దరిని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం కోసం, అసలు ఇక్కడ జరుగుతున్న దాడి మొత్తాన్ని వీడియో కాల్ రూపంలో జగన్మోహన్ రెడ్డికి చూపించటం కోసం పైనుంచి ఆయన ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని వీళ్ళ దాకా చేరవేయటానికి, వీళ్ళు చేస్తున్న పనులు ఏమిటనేది జగన్మోహన్ రెడ్డికి చేరవేయడానికి మధ్యలో నిర్వహణదారుడిగా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కాన్ఫరెన్స్ కాల్లో అందరితో మాట్లాడుతూ నిర్వహించినట్టుగా పోలీసు నిర్ధారణ చేసుకున్నట్టుగా వార్తలు బయటకు వస్తున్నాయి. అందుకోసమని నన్ను అరెస్టు చేయకుండా ఆపండి అని ఏ కోర్టులనైతే నిందించారో, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న తప్పుడు నిర్ణయాలు మొత్తానికి అడ్డం పడితే ఆ జడ్జీలని, ఆ కోర్టుల్ని మొత్తం నిందించి అవమానించి అవహేళన చేసిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇప్పుడు హైకోర్టే పెద్ద దిక్కులాగా తయారైంది. అసలు ఈ కోర్టులన్నీ ఏమిటి, నేను 151 సీట్లతోటి గెలిచాను అని విర్రవేగిన జగన్మోహన్ రెడ్డి ఆ కోర్టుల చుట్టూతా ఇప్పుడు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. తన కేసుల్లో కావచ్చు, కొత్తగా రాబోయే కేసుల్లో కావచ్చు, మళ్ళీ ఆ కోర్టుల చుట్టూతోనే తిరగాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఈరోజు పడింది. ఏ కోర్టులనైతే తమ కార్యకర్తలతోటి జడ్జీలు మొత్తాన్ని అడ్డంగా నరికేయాలి, కరోనా పేషెంట్లు ఉన్న రూమ్లో వాళ్ళని పెట్టేసి మొత్తానికి కరోనా అంటించేసేయాలి, ఇలాంటి వ్యాఖ్యలన్నీ చేసిన వాళ్ళందరినీ మీకేం పర్వాలేదు, మీకు మేము ఉన్నాం అని చెప్పిన విజయసాయిరెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ
కోర్టుల మీద ఏమాత్రం అభిమానం ఉందో దీని ద్వారా తెలిసిపోతూ ఉంది. కానీ ఇప్పుడు అదే కోర్టులు వాళ్ళకి దిక్కయ్యాయి. మంగళగిరి అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి నిన్నటికి నిన్న మాకు ముందస్తు బెయిల్ ఇప్పించండి అని కోర్టులో నివేదించుకుంటే ఈరోజు విచారణకు వచ్చింది. అక్కడ దాకా ఎందుకు వెళ్ళవలసిన పరిస్థితి సజ్జల రామకృష్ణారెడ్డికి పట్టింది అని అంటే మనందరికీ బాగా తెలుసు. సజ్జల రామకృష్ణారెడ్డికి సకల శాఖ మంత్రి, డిఫాక్టో సీఎం అని కూడా పేరుగాంచాడు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ప్రెస్ ముందు మాట్లాడకపోతే ఈ సజ్జల రామకృష్ణారెడ్డే అనుదినం ఇతనెవరండి బాబు, ప్రతిసారి ఇతని ఎంట్రీ ఏమిటి అనే విధంగా మైక్ ఒకటి పుచ్చుకొని చంద్రబాబు నాయుడు అలాగా, ఇదిగో పవన్ కళ్యాణ్ ఇలాగా, చంద్రబాబు నాయుడికి మెగలోమేనియాక్ అనే వ్యాధి ఉంది అనే లాంటి దిక్కుమాలిన వ్యాఖ్యలన్నీ చేస్తూ జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొని రావటానికి సరిపోయింది అతనుకున్న టైం అంతా. మరి ఇప్పుడు ఇలాంటి నిర్వహణలు చేస్తూ టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేపిస్తే జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక మాట అన్నారనో, అవమానించారనో, కోపం వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు అని దాన్ని ఏదో చాలా చిన్న విషయంలాగా చెబుతూ, అంటే అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా ఒకసారి చంద్రబాబు నాయుడు మీద జరిగిన దాడిని ఏదో కోపోద్రేకంలో వాళ్ళు వ్యక్తీకరణగా దాన్ని చిత్రించే ప్రయత్నం చేసినట్టుగా వీళ్ళు కూడా దీన్ని ఒక చాలా లైట్ పాయింట్ లాగా దాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ 5 సంవత్సరాలు కాలం గడిపేశారు. ఆ కేసుని క్లోజ్ చేసుకునే పనిలో ఏ రోజు లేరు. అదే ఇప్పుడు తిరిగి తోడటం మొదలు పెడితే వీళ్ళందరి పాత్ర బయటకు వచ్చింది. మరి ఏ పోలీసులనైతే అదరాయించి బెదరాయించి వీళ్ళు పనులు చేపించారో ఇప్పుడు అదే పోలీసులు వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది. వెంటనే ఏ కోర్టులనైతే నిందించారో ఆ కోర్టులకు వెళ్ళి బెయిల్ పిటిషన్ వేసుకుంటున్నారు. అసలు బెయిల్ వేసుకోవటం అదేదో పెద్ద నేరం అన్నట్టుగా ఈ చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగినప్పుడు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ, ఎస్పెషల్లీ ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఇప్పుడు ఈ బెయిల్ పిటిషన్ని హైకోర్టు దాకా తీసుకువెళ్ళిన లాయరు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఎందుకు బెయిల్ వేసుకుంటాడు? ఏం తప్పు చెయ్యకపోతే కేసుని ఎదుర్కొని కడిగిన ముత్యంలాగా బయటకు రావచ్చు కదా అని ఆ రోజు మాట్లాడిన మాటలు ఈరోజు వాళ్ళకు గుర్తులేవు. ఆనాడు చంద్రబాబు నాయుడు ఏ పని చేశాడో మరి ఈనాడు వీళ్ళు అదే పని కదా చేస్తూ ఉన్నారు. ఏం చెప్పుకోవాలి దీనికి? దీంతో భయభ్రాంతులకు గురైన సజ్జల రామకృష్ణారెడ్డి కొంతమంది టీడీపీ నాయకులతోటి ఫోన్లు చేసి శరణు, నేను మీకు లొంగిపోతాను, నన్ను ఏమీ చెయ్యకండి అని అడుక్కునే స్థాయికి దిగజారిపోయాడు అని కూడా వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి కుట్రలన్నీ బయటకు వచ్చేసిన తర్వాత ఏం చేస్తాడు, ఈ జగన్మోహన్ రెడ్డితో పాటు కూడా ఇతను కూడా కేసులు ఎదుర్కొంటాడా అనేది అయితే చూడాల్సిన అంశమే. ఇదే ఈరోజు కుంటబద్దలు.